అంటే యూలి పైన ఉన్నాడు కదా, ఎవరో పటాలానికి అధిపతి, అతనిలో ఉన్నది కదా మొత్తం సైన్యం. యూలి అనే పేరుకి చెక్కే పరికరం. కాబట్టి మనం ఎవరికి అప్పచెప్పుకోవాలా? చెక్కే పరికరం ఏంటి? శానం, ఇవి ఉంటాయి కదా కొన్ని పరికరాలు. ఆ చెక్కే పరికరం ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకు అప్పచెప్పుకోవాలి. మనం ఆయనకు అప్పచెప్పుకుంటే ప్రతి విషయంలో మనల్ని చెక్కుతాడు, మనల్ని నిర్మిస్తాడు. ఒక శిల్పిగా, అద్భుతమైన సాక్షిగా ఈ లోకంలో నిలబెడతాడు. మనం వీళ్ళ గురించి తర్వాత మన జీవితం మనల్ని నిలబెడతాడు. అద్భుతంగా, చాలా అద్భుతంగా. ఈ శిల్పిని చూసావా అని అనేకులు అనుకుంటారు. అప్పుడు యేసుప్రభుకు చెప్పినట్లు కాదు, ఈ దేవాలయం చూసారని. ఇప్పుడు అద్భుతంగా మన గురించి చెప్తారు. ఈ దేవాలయం ఏముంది? అది రాళ్ళతో కట్టబడింది, పడేస్తాను, 3 రోజుల్లో దాన్ని స్థాపిస్తానని ప్రభు చెప్పాడు. ఇదే ఈ దేవాలయం. ఈ దేవాలయం చూస్తే నిరంతరం తండ్రికి లోబడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, ఏం కావాలో వాళ్ళకి అది ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనకు సహకారి సరిగ్గా ఉండాలా, సరైన వాళ్ళు మనం ఎంచుకోవాలా. ఏది మన ప్రక్కన ఎవరున్నారో ఇందాక మనం చూసాం కదా, కొండిగాళ్ళని పక్కనెట్టుకుంటే ప్రయోజనమే ఉంది. ఇంకా చెప్పాలంటే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాళ్ళందరినీ పక్కనెట్టుకుంటే ప్రయోజనమే ఉంది. కాబట్టి గ్రహించండి, వాక్యాన్ని ఎరగండి, వాక్యాన్ని అవలంబించుకోండి. కథలు కాదు, బుర్ర కథలు కాదు, ఏంటయ్యి శాస్త్రాలు కాదు, లోక సంబంధమైనవి అస్సలే కాదు. మీరు లోక సంబంధంతో పని లేదు. ఎందుకు? మీరు నావలో ఉన్నారు. యేసుప్రభుని నమ్మిన తర్వాత ఎక్కడున్నారో? లోకంలో ఉన్నారా? పైకి వెళ్ళారా? మధ్యలోకి. నావలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు మధ్య గదిలో ఎక్కడున్నాం మనం? మేడగదిలో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? నావలో ఉన్నప్పుడు మనకు ఆటలతో పని ఏంటి? నిన్న కూడా అదే చెప్పాను వాక్యంలో. ఆటలతో పని లేదు, కానీ అయ్యే చేసుకుంటే నష్టపోతాం. నష్టం ఖచ్చితంగా పోతాం. దానివల్ల మనం ఏం చేయలేం. ఆ నష్టం ఖచ్చితంగా జరిగింది. ఆ నష్టంతో మరి అందుకే యేసుప్రభుతో సంబంధం లేనివి అని చేస్తున్నప్పుడు ఏంటి? యేసుప్రభు అసలు సరైన వ్యక్తి కాదు, చేయలేడు. అతనికి అసలు వేస్ట్, అతను చేయలేడు. కాబట్టి మేము ఇది చేసుకుంటున్నాం.